ఓకే. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హరనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల పద్మపత్రాక్షం నీరజీముత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంత కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓకే. ఓకే. our Bhagavad Gita is traditionally divided into 3 parts. మనకి మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 18 చాప్టర్స్ లో మనం ఈచ్ పార్ట్ 6 చాప్టర్స్ గా 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ పార్ట్ ఇస్ కర్మయోగ, సెకండ్ పార్ట్ భక్తి యోగ, థర్డ్ పార్ట్ జ్ఞాన యోగ. మన మన ఆత్మని పరమాత్మలో లీనం చేయడానికి మనకి 3 ways ఉన్నాయన్నమాట. కర్మయోగ ద్వారా చేయొచ్చు, భక్తి యోగ ద్వారా చేయొచ్చు, జ్ఞాన యోగ ద్వారా చేయొచ్చు. ఇవన్నీ భగవద్గీతలో చెప్పబడింది. ఇప్పుడు మనం కర్మయోగ సెకండ్ చాప్టర్ లో ఉన్నాం. మనం ఫస్ట్ చాప్టర్ పేరు గుర్తుందా? చెప్తారా? ఏంటి? చిన్మయ్, ఫస్ట్ చాప్టర్ పేరు గుర్తుందా? అర్జున విషాద యోగం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ పేరు సాంఖ్య యోగం. సాంఖ్య యోగం. ఓకే. సో మనం శ్లోకాకి వెళ్దాం డైరెక్ట్ గా. స్టోరీ నేను ప్రిపేర్ అవ్వలేదు ఈ రోజు, స్టోరీ లేదు. ఓకేనా? అప్పుడు మొన్న నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను స్టోరీస్ చెప్పలేదు కదా. స్టోరీస్ రేపటి నుంచి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? మ్మ్. సో మనం శ్లోకాస్కి వెళ్దాము ఇవాళ. దీని తర్వాత ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. మీ చేత రిపీట్ చేయిస్తాను. ఇందులో ఏముంటుందంటే సెకండ్ చాప్టర్ లో ఆ ఆత్మ గురించి, ఆత్మ ఎలాంటిది, దీని క్వాలిటీస్ ఏంటివి, అసలు ఆత్మ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అది. ఇప్పుడు యానిమల్స్ పుట్టాయి, యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ లో కూడా ఆ ఒక లైఫ్ అనేది ఉంటుంది. మనం మనుషుల్లో కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది. కానీ మనం మనుషులం ఏంటంటే మనం థింక్ చేయగలుగుతాం, మనం దేవుడికి పూజ చేయగలుగుతాం. ఉమ్, మనము మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనం ఎందుకు పుట్టాము, మనం పుట్టుకకి కారణం ఏంటి, మనం ఏం చేయడానికి పుట్టాము, ఉమ్, ఏం సాధించడానికి పుట్టాం మనము, మనం పుట్టినందుకు మనం ఏం చేయాలి అనేది మనము క్వశ్చన్ చేసుకోవాలి. అందుకనే మనము మనిషిలాగా జన్మను తీసుకున్నాము. ఇప్పుడు బర్డ్స్, యానిమల్స్ అవేం చేస్తాయి? అవి పుడతాయి, వాటికి ఆకలేస్తే తింటాయి, చచ్చిపోతాయి. కానీ అవి మనలాగా దేవుడికి పూజ చేయడము, మంచి మంచి శ్లోకాస్ చదవడము, మంచి మాటలు చెప్పుకోవడము వాటికి తెలియదు కదా. హెల్ప్ చేయడము వేరే వాళ్ళకి, అలాంటివి మనకే తెలుసు కదా. మనం దేవుడికి మంచి మంచి శ్లోకాస్ పాడటము, మంచి మంచి పూజ చేయడము, దేవుడి గురించి ఆలోచించడము, ఎవరికైనా మంచిగా హెల్ప్ చేయాలనుకోవడము, ఇవన్నీ మనుషులకే తెలుసు కదా. సో మనం మనిషిగా పుట్టినందుకు మనం ఏం చెయ్యాలి, ఎందుకు పుట్టాము అనేది మనము క్వశ్చన్ చేసుకోవాలి మనము. మొన్న మీకు ఒకసారి చెప్పాను కదా, నేను సెకండ్ చాప్టర్ కన్నా ముందు ఒక 5 క్వాలిటీస్ ఉండాలి ప్రతి ఒక్కరికి అని చెప్పాను కదా. సో మనము అది మనం మనకి తెలియదు. అసలు ఆత్మ అంటే ఏంటి, మనం ఎందుకు పుట్టాం అనేది మనకి తెలియదు.
మనం ఏమనుకుంటాము, మనం పుట్టాము, ఎంజాయ్ చేసేద్దాము పుట్టినందుకు, ఇంకేంటి చచ్చిపోతాము అంతే కదా. నెక్స్ట్ మనం పుడతామో లేదో మనకు తెలీదు. ఎంజాయ్ చేసేద్దాం, మనకి ఏదనిపిస్తే అది చేసేద్దాం హ్యాపీగా. పార్టీలు చేసుకుందాము, ఫ్రెండ్స్ తో హ్యాపీగా తిరుగుదాము, హ్యాపీగా సినిమాలకు వెళ్దాము, ఉమ్, హ్యాపీగా హోంవర్క్ చేయకుండా ఇంట్లో ఎంజాయ్ చేసి మూవీస్ చూసుకుంటూ అలా టైం పాస్ చేసి పడుకొని లేచి తినేసి, మమ్మీ రకరకాల టిఫిన్స్ చేసి పెడుతుంది, తినేసి ఎంజాయ్ చేద్దాము, పడుకుందాం, లేద్దాం, స్కూల్కి వెళ్దాము. ఇదే, ఇంతే అనుకుంటామా? అది కాదు, అలా కాదు. మనము మనం ఏంటంటే అలా కాకుండా, మనం పుట్టినందుకు మనం థింక్ చేయగలుగుతాము, మంచిగా దేవుడికి పూజ చేసుకోగలుగుతాము. కాబట్టి మనం చేయగలిగింది మన ఆత్మని పరమాత్మలో లీనం చేసుకోవాలి. మనం ఎప్పుడూ ఒకరికి హెల్ప్ చేస్తూ ఉండాలి. మనకు చేయాల్సినంత ఎవరికైనా ఆ వాళ్ళని కూడా మంచి దారిలో పెట్టడానికి మనం చూడాలి కదా. అలా అన్నమాట. ఎందుకు అనంటే మనం ఇప్పుడు ఈ లైఫ్ ఉంది మనకి. ఈ లైఫ్ లో మనం ఏం చేయాలి? మనం దేవుడుకి మనం ఎలా ఉంటే నచ్చుతుంది? దేవుడు అని అంటే మనకి కావాల్సిన గుడ్ క్వాలిటీస్ అన్నమాట. మనము ఆ హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది తెలుసుకోవాలి మనం. అవునా? అలా అన్నమాట. ఇప్పుడు మన ఆత్మ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూనే ఉంటుందన్నమాట. ఈ వరల్డ్ లో, ఈ యూనివర్స్ లో. అది ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తిందో, తర్వాత ఎన్ని జన్మలు ఎత్తుతుందో మనకు తెలీదు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు మన మనలో మన ఆత్మ అనేది ట్రావెల్ చేస్తుంది. ఇది నా బాడీ, ఇది నాది, అయ్యయ్యో నా చెయ్యి, నా కాలు, నా ఫేస్ అనేది మనం ఎలా అనుకుంటాము, అది నిజం కాదు. ఈ ఆత్మ అనేది నిజం. ఇది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏమనుకుంటాం, ఇది నా ఫేస్, ఇది నా హెయిర్, ఇది నా చెయ్యి, ఇది నా కాళ్ళు. కానీ మనం ఈ వీటి మీదనే కాన్సన్ట్రేషన్ పెడతాం కదా. తెలియక తెలియక మనం ఇలా అనుకుంటాం. కానీ ఆత్మ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? అది మనకి ఇక్కడ చెప్తారనమాట. అదే పర్మనెంట్ అన్నమాట. ఓకేనా? మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ వినండి, వదిలేసేయండి. శ్లోకాస్ ఎలా చదవాలో నేర్చుకోండి. దీని తర్వాత మీరు పెద్దగా అయిన కొద్దీ మీకు కొంచెం కొంచెం ఇంకా మీరు అవగాహన వస్తుంటది అనమాట. సరేనా? ఎందుకనంటే భగవద్గీత చదవడం అనేది ప్రాప్తం, అందరికీ కలగదు. సో మీరు జస్ట్ శ్లోకాస్ నేర్చుకోండి, మీకు ఎంత అవసరం అంత చెప్తాను. కానీ తెలుసుకోవాలి కాబట్టి నేను ఇంతే చెప్తున్నాను. ఓకేనా? ఓకే, స్టార్ట్ శ్లోక. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. మళ్ళీ చూడండి. వేదా వినాశినం నిత్యం, వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం, య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ, కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం, కం కం ఘాతయతి హంతికం. అంటే ఓ పార్థ, దగ్గొస్తుందా? వాటర్ కావాలా? ఓ పార్థ, ఆత్మ నాశనము లేనిది, శాశ్వతమైనది, పుట్టుక లేనిది, క్షయము లేనిది అని తెలుసుకున్న వ్యక్తి ఎవరినెట్లు చంపును లేదా ఎట్లు చంపించును. అంటే ఇప్పుడు ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఓ పార్థ,
ఓ పార్థ అనంటే అర్జునుడు, అర్జునుడిని అంటున్నాడు పార్థ అని కృష్ణుడు. ఓ పార్థ, ఇప్పుడు ఏంటంటే ఆత్మ అనేది ఎవరు నాశనం చేయలేరు. ఎందుకనంటే అది భూమి ఎప్పుడో పుట్టింది కదా, నేను మీకు చెప్పాను కదా. బ్రహ్మతో పాటు సూర్య భగవాను నుంచి పుట్టినవి ఆత్మలు అని చెప్పాను కదా. ఇప్పుడు ఎప్పుడో పుట్టినవి ఆత్మలు, అవి ఎప్పటికీ ఉండేవే ఆత్మలు. దానికి పుట్టుక లేదు, దానికి నాశనము లేదు, అది ఎప్పటికీ ఉంటుంది. సో క్షయం లేనిది అని దాన్ని ఎవరూ చంపలేరు. ఎందుకంటే అది నెక్స్ట్ శ్లోకాస్ లో వస్తుంది ఎందుకు అనేది. అది అది ఉన్నది అన్నప్పుడు దాన్ని ఎవరు చంపలేరు అన్నప్పుడు, ఇప్పుడు మనిషిని చంపితే ఉమ్, ఎందుకు బాధపడ్డం? ఎప్పటికైనా మనుషులు చచ్చిపోవాల్సిందే కదా. అది మనం చంపేది మనిషిని, ఆత్మను కాదు. పర్మనెంట్ అనేది ఏంటి? ఆత్మనే పర్మనెంట్. ఈ బాడీ అనేది పర్మనెంట్ కాదు. సో అది చెప్తున్నాను. నువ్వు చంపేది ఏంటి? బాడీని. బాడీ ఎప్పటికైనా చనిపోవాల్సిందే, దానికి బాధపడేది ఏం అవసరం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోక. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని, తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి, అన్యాని సంయాతి నవాని దేహి. అంటే మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనము బర్త్డే వచ్చిందంటే కొత్త డ్రెస్ వేసుకుంటాం, తర్వాత తీసేస్తాం. మళ్ళీ ఇంకో బర్త్డేకి ఇంకో కొత్త డ్రెస్ కొనుక్కుంటాం, తీసేస్తాం. అలా మనం డైలీ ఏం చేస్తాము? ఉమ్, ఈ రోజు స్నానం చేసిన తర్వాత ఒక డ్రెస్ వేసుకుంటామా, మళ్ళీ రేపు స్నానం చేసి మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి కొత్త ఇంకో డ్రెస్ వేసేసుకుంటాం కదా మనం. అలాగే మన ఆత్మ కూడా ఒక బాడీలోకి వస్తుంది, ఆ బాడీలో ట్రావెల్ చేస్తుంది. ఒక చిన్న బాల్యము అంటే చిన్న పిల్లల స్టేజ్, దాని తర్వాత పెద్దవాళ్ళు అవుతారు, దాని తర్వాత చదువుకునే స్టేజ్ వస్తుంది, దాని తర్వాత కాలేజ్ స్టేజ్ వస్తుంది, దాని తర్వాత పెళ్లి స్టేజ్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళు జాబ్ చేస్తారు. అలా ఉంటుంది కదా. దాని తర్వాత మ్, వృద్ధాప్యం, బాల్యము, కౌమారము, తర్వాత యవ్వనము, తర్వాత వృద్ధాప్యం అంటాం అన్నమాట. ఈ స్టేజెస్ అన్ని మన బాడీ అనేది ఆ ఫీల్ అవుతుంది కదా, మనం ట్రావెల్ చేస్తుంది కదా ఆత్మ మన బాడీలో. సో తర్వాత చనిపోతాం. చనిపోయినప్పుడు అదేంటి, మనం డ్రెస్ ఎలా అయితే మార్చుకుంటామో ఆత్మ కూడా తన బాడీ నుంచి, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి అలా ట్రావెల్ చేస్తుంది. అలా అన్నమాట. సో మనం ఆలోచించాల్సింది ఆత్మ గురించి, ఈ బాడీస్ గురించి, శరీరం గురించి కాదు. సో నెక్స్ట్ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపః, న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి, నైనం చిందంతి శస్త్రాణి,
నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు. అగ్నిచే దహింపబడదు. నీటిచే తడుపబడదు. వాయువుచే ఎండింపబడదు. ఇప్పుడు ఇప్పుడు మనం బట్టలు మార్చుకున్నట్టు మనం మనం రోజు బట్టలు మనం ఎలా మార్చుకుంటాము? పొద్దున్న లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో కొత్త బట్టలు మళ్ళీ వేసుకుంటాం కదా. అలానే మన బాడీ కానీ ఆ బట్టలు అనేటివి మనము పాడైపోతాయి. ఉం? ఆ మన ఆత్మ ఎలాంటిదనంటే దాన్ని ఎవరు చంపలేరు. ఇప్పుడు మన బాడీ ఎలా మనము మంట పెడితే కాలిపోతుంది. వాటర్ మనం చెయ్యి మీద పోసుకుంటే తడిచిపోతుంది చెయ్యి. ఉం? అదే వాటర్ తడిచిన తర్వాత కొంచెం గాలి కొంచెం మనం ఆరబెట్టుకుంటాం కదా పదన, అలా పెడితే ఆరిపోతుంది. కానీ ఆ ఆత్మ అనేది దానికి ఎవరు దాన్ని కాల్చలేరు. దాన్ని వాటర్ లో తడపలేరు. ఎవరు దాన్ని వాటర్ తో వాయువుతోని ఎండింప చేయలేము దాన్ని. అలా అన్నమాట దాని ఆత్మకి ఉన్న క్వాలిటీస్ అవి. సో దాన్ని మనము ఎవరము చూడలేము. దాన్ని మనం ఒక ఫీల్ అవుతాం అంతే. అది మన బాడీలోకి ఒక బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని ఎనర్జీ అనేది మనం ఫీల్ అవుతాం అంతే. అది ఒక ఎనర్జీ, ఒక డివైన్ గాడ్ నుంచి వచ్చే ఎనర్జీ ఆత్మ అంటే. అలా అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అచ్ఛేద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః. అంటే జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వ వ్యాపకము, మార్పు రహితము, అచలమును సనాతమును అయి ఉన్నది. అంటే పంచభూతములు పంచభౌతికము వస్తువునే బాధిక ఆత్మీయ పంచభూతాత్మకం కాదు కానీ వాటి ప్రభావమేమి అతనిపై పడజాలదు. అంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన బాడీ అనేది ఒక పంచభూతాలతోని ప్రిపేర్ చేసి ఉన్నది. ఇందాక చెప్పాను కదా, మనము మంటకి వేడి తగులుతుంది కాలిపోతాము. వాటర్ పదన తగులుతుంది మళ్ళీ ఎండిపోతుంది. మన బాడీకి అలాంటి తత్వం ఉంటుంది. మన బాడీ పంచభూతాలతో ఫామ్ అయి ఉంటుంది అనమాట. మన బాడీలో పంచభూతాలు అంటే ఏంటివి? భూమి, వాటర్, ఫైర్, ఎయిర్, స్కై ఎలిమెంట్, ఆకాశతత్వం. అట్లా ఈ 5 ఎలిమెంట్స్ తోని మన బాడీ అనేది ప్రిపేర్ చేస్తుంది. అంటే ఎర్త్ భూమి, భూతత్వం భూతత్వము మన బాడీలో ఉంటుంది. వాటర్ అంటే నీటు నీరు నీటి తత్వము మన బాడీలో ఉంటుంది. ఉం? దాని తర్వాత మంట అగ్నితత్వము ఉంటుంది మన బాడీలో. అండ్ నెక్స్ట్ వాయువు అంటే గాలి, వాయుతత్వం ఉంటుంది మన బాడీలో. నెక్స్ట్ ఏంటి? ఆకాశతత్వం కూడా మన బాడీలో ఉంటుంది అనమాట. ఈ 5 ఎలిమెంట్స్ మన బాడీ ప్రిపేర్ అవుతుంది. పంచభూతాలతోని నిర్మించబడింది మన బాడీ. కాబట్టి
ఈ పంచభూతాలతోని ఎఫెక్ట్ అవుతుంది మన బాడీ. అవునా? పంచభూతాలతో మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఆకాశతత్వం అంటే ఏంటి మా? ఏంటి నాన్న? ఆకాశతత్వం మా? ఆకాశతత్వం అంటే స్పేస్ నాన్న. స్పేస్. ఆకాశం ఎలా ఉంటుంది? స్పేస్ కదా అది. సో స్పేస్ అన్నమాట. స్పేస్ అంటే వాక్యూమ్. అలా స్పేస్. అది ఆకాశతత్వం. సో మనము వీటి వల్ల మన బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అవునా? కానీ ఆత్మ అనేది ఈ పంచభూతాలతో నిర్మించబడింది కాదు. ఆత్మ ఈ పంచభూతాలతో చేసింది కాదు. దీనిని మించింది ఆత్మ. సో ఈ పంచభూతాలతోని ఈ ఆత్మ అనేది ఎఫెక్ట్ అవ్వదు, అవ్వడం జరగదు. అది అర్థమైందా? ఈ శ్లోకం మీనింగ్ అది. సో నెక్స్ట్ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి. ఒకసారి చదవాలా? బాగుందా? అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఏంటంటే ఇంద్రియములకు గోచరము కానివాడు, మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వికారములు బోధింపదగనివాడు అని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారముగా తెలుసుకొని నీవు దుఃఖింపదగవు. ఇప్పుడు ఈ ఆత్మ ఏంటి అని అంటే, ఈ ఆత్మకి ఒక 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 షేప్ అనేది లేదు. వీటికి ఇప్పుడు మనం మనం ఎలా అయితే మన బాడీకి ఒక టేస్ట్, ఇప్పుడు మనం చూస్తే కంటి చూపు మనకి ఎలా ఉంది, మనం టచ్ చేస్తే ఇలా బాడీకి ఎలా ఫీల్ అనేది ఉంది. ఇప్పుడు మనకి టేస్ట్ అనేది ఎలా ఉంటుంది మన బాడీకి. అలాంటివి ఆత్మకు అనేటివి ఉండవు. ఆత్మకు అలాంటివి అనేటివి ఏమి ఉండవు. అండ్ మనస్సుతో చింతింప శక్యము కానివాడు. ఇప్పుడు మనము ఎవరైనా మనని తిట్టినా, మనని కోప్పడినా, మనని మెచ్చుకున్నా, మన మనసుకి హ్యాపీనెస్, సాడ్నెస్, బాధ, అవన్నీ ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి కదా. కానీ ఆత్మకి అలాంటివి ఏమి ఉండవు. ఆత్మస్థితి అంటే ఈ మనస్సుతో బాధపడదన్నమాట. ఎఫెక్ట్ పడదు మన ఆత్మకి. అది ఆత్మస్థితి అంటే అలా ఎఫెక్ట్ పడదు మన ఆత్మకి అని. ఆత్మస్థితి అంటే ఎప్పుడు ఒక ప్రశాంతతలో అలా ఉండడం, ఆత్మస్థితి అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది మెడిటేషన్ లో మనం గెయిన్ చేయగలుగుతాం ఆ స్థితిని. సో మనము ఈ బాడీకి ఎలా అంటే ఇలాంటివి ఇలా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి, అలా ఆత్మకి అలా ఎఫెక్ట్ అనేది పడదన్నమాట. సో ఈ ప్రకారం ఇవన్నీ మనకి తెలుసుకుంటే, ఇవన్నీ అర్జునుడికి తెలియవు కాబట్టి అర్జునుడు బాధపడుతున్నాడు. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ప్రకారముగా తెలుసుకొని నువ్వు చింతింపకూడదు అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు.
అని చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. అదన్నమాట. ఓకేనా? ఓకేనా? మనకి మనకి మ్, మళ్ళీ ఒకసారి ఈ లింక్ లో నుంచి జాయిన్ అవుతావా చిన్మయ్? 10 minutes గ్యాప్ చూపిస్తుంది కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ ఇదే సేమ్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వు.